అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో విగ్రహాల పోటీలు జరగబోతున్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కొంచెం ఆ సంస్కృతి మొదలైంది. అదేవిధంగా ఇండియాలో కూడా అన్నిటికంటే చాలా పెద్దది ఇండియన్ స్టీల్ మ్యాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహాన్ని పెట్టారు. సో అది చాలా భారీ వ్యయంతో కూడింది. అదిగాక ఐరన్ విగ్రహాన్ని అక్కడ నిర్మించడం, దేశంలో ఉన్నటువంటి వేస్ట్ ఐరన్ మొత్తాన్ని కూడా మాకు ఇవ్వండి, అది స్టీల్ మ్యాన్, ఇండియన్ స్టీల్ మ్యాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నాటి హోంశాఖ మంత్రి గారు, కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఆయన విగ్రహాన్ని చేయడానికి అప్పుడు చాలా హడావిడి జరిగింది. ఒక 5 years 6 years బ్యాక్ ఈ విషయం జరిగింది. సో అదేవిధంగా ఆ తర్వాత తెలంగాణలో అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహం చేయటం, దాని తర్వాత అది జరిగిన వెంటనే మళ్ళీ సంవత్సరం తిరగకముందే ఆంధ్రప్రదేశ్లో కూడా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కూడా నెలకొల్పటం. అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇక్కడ వచ్చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇవన్నీ జరిగినాయి, మనందరం కూడా చూసాం. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అంటే కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగం అయినట్టు తెలుగుదేశం పార్టీ గత కొన్నేళ్లుగా దీని గురించి ఆలోచిస్తున్నారు. అమరావతి అభివృద్ధికి ఏమేం చేయాలనేది కొన్ని చూస్తూ అందులో ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించాలి. మరి ఎంతది నిర్మించాలి? ఎన్టీఆర్ విగ్రహం అంటే ప్రతి ఊర్లో ఉంటాయి, ఎన్టీఆర్ అభిమానులు అంటే ప్రతి ఊర్లో ఉంటారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు, తమిళనాడు ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, ఇక నార్త్ ఇండియాలో కూడా ఉన్నారు. ఎన్టీఆర్ అంటే అందరికీ అభిమాని, అందరికీ ఇష్టమే. ఆయన ఏ సినిమా చేసినా చాలామంది ఇష్టపడతారు. ఎన్టీఆర్ అంటే ఇష్టపడిన పార్టీలు తీసి పక్కన పెడితే ఎన్టీఆర్ అంటే ఇష్టపడినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. మ్యాక్సిమం 100లో 99 మంది ఎన్టీఆర్ గారిని ఇష్టపడతారు. సో మరి అలాంటి వ్యక్తిని విగ్రహం నిర్మించాలి. మరి ఎలా నిర్మించాలి? ట్రస్ట్ ద్వారా నిర్మించాలా లేదా ప్రభుత్వ ధనంతో నిర్మించాలా అనేది ఇప్పుడు కూటమి నేతలు ఆలోచన చేస్తున్నారు. కూటమి నేతలే ఉంది, అందులో ప్రధాన భాగం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. 1750 కోట్లతోటి అమరావతి ప్రాంతంలో కొంత భూమిలో, దానికి ఏదో ఒక 60-70 ఎకరాలతో ఆ విస్తీర్ణంలో ఆ విగ్రహాన్ని 1750 కోట్లతోటి విగ్రహాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. అది ఇటీవల వాళ్ళు తీర్మానం కూడా చేశారు. అయితే ఈ డబ్బంతా కూడా వారి సొంత డబ్బు కాదు, ప్రజాధనంతో, ప్రభుత్వ డబ్బుతోటి ఈ విగ్రహాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టనుంది. దీని మీద రకరకాల అంశాలతోటి రకరకాల విశ్లేషకులు కూటమి పైన చాలా దారుణంగా దుయ్యబడుతున్నారు. విషయం ఏంటంటే, ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా చేశారు, మంచి వ్యక్తి, కానీ ప్రభుత్వ ధనంతో అంత పెద్ద విగ్రహాన్ని వేయటానికి అనేది ఎవరు కూడా దాన్ని సమ్మతించరు. ఎందుకంటే ఎన్టీఆర్ గారి మీద అభిమానం ఉండొచ్చు, కానీ 1750 కోట్లతోటి అంత భారీ విగ్రహాన్ని నిర్మించడానికి ప్రభుత్వ ధనం అనేది కుదరదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, ఇటీవల వస్తున్నటువంటి విశ్లేషణ అంతా కూడా ఈ 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి కాన్వర్గేషన్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇతర దేశాలు వెళ్ళేసి అక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ పేరు మీద కొన్ని 100,000 కోట్లు కలెక్ట్ చేస్తున్నారు. ఆ డబ్బుని వారి సొంత ప్రయోజనాలకి, సొంతానికి వాడేసుకొని ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించడానికి ప్రభుత్వ ధనాన్ని పెట్టి ఎన్టీఆర్ విగ్రహం నిర్మించాలనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కలవరం పుడుతుంది. 1750 కోట్లు ఏదో ₹1 కోటి కాదు, 50 లక్షలు కాదు, ₹1,00,000 కాదు, 1750 కోట్లతోటి భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంటే, అది ప్రభుత్వ దానంతో చేస్తుంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారండి? ఒప్పుకుంటారా? మరి అది వాళ్ళ ట్రస్ట్ ద్వారా చేయించుకోవాలా, వారి సొంత డబ్బుతో చేయించుకోవాలా? బయటకు వచ్చేసి జనరల్గా చందాలు అడిగితే అందరు ఇస్తారు. సో దానికి సందాలు ఎవరంటూ ఎవరుండరు. సో ఇక వైఎస్ఆర్సీపీకి ఇది దొరికింది తడుగా ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో
దాని మీద కూటమి ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నారు. ఇప్పుడు నిజమే, అది జరిగింది కూడా వాస్తవమే. ఇప్పుడు 1750 కోట్లతోటి అంబేద్కర్ 400 కోట్లతోటి అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన భారత రాజ్యాంగ నిర్మాత, దళితులకు చిహ్నం కాబట్టి ఆయన నిర్మించారు. ఎన్టీ రామారావు గారిని నిర్మించొద్దని కాదు, ఎన్టీ రామారావు గారు కూడా మంచి వ్యక్తే. కానీ 1750 కోట్లతోటి భారీ బడ్జెట్ తోటి అంత పెద్ద విగ్రహాన్ని నిర్మించాల్సిన అవసరం లేదనేది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ మేధావులందరూ కూడా మాట్లాడుతున్నటువంటి మాట ఇది. మరి చంద్రబాబు నాయుడు గారు ట్రస్ట్ పేరును వసూలు చేస్తున్న డబ్బులు ఏం చేస్తున్నారు? సొంతానికి వాడేసుకుంటున్నారా? జేబులో పెట్టేసుకుంటున్నారా? మళ్ళీ అక్కడ వసూలు చేసుకొచ్చి ఇక్కడ వచ్చేసి ప్రభుత్వం మీద ఆ భారాన్ని పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారికి మనసు ఎలా వస్తుంది? మొదలే ఆయనే చెప్తా ఉంటారు, మనం ఇంత లోటు బడ్జెట్లో ఉన్నాం, ఇంత ఈ విధంగా ఉన్నాం, అమరావతి మునిగిపోతుంది, ఇంత కష్టాల్లో ఉన్నాం, మనకి హెల్ప్ చేయాలి, మన కంపెనీలు రావాలి, మనం అభివృద్ధి చెందాలని ఆయనే చెప్తా ఉంటాడు. కానీ మళ్ళీ 1750 కోట్లు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఎన్టీఆర్ విగ్రహాన్ని కట్టడం పట్ల పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. సో దీన్నంతటి కూడా ఒకసారి మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఇంత భారీ విగ్రహాన్ని ప్రభుత్వ ధనంతో కట్టడానికి ఏ ప్రభుత్వం కూడా సాహసించదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన అనుకున్నదే సిస్టమ్, ఆయన చేయాలనుకున్నదే చేసేస్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్షం బలంగా లేదు, వైఎస్ఆర్సీపీ ఇక్కడ మాట్లాడే పరిస్థితి లేవు కాబట్టి ప్రస్తుతానికి అలాగే జరుగుతాం. సో మరి ఇది ఇలా జరిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఒక రెవల్యూషన్ రావడానికి అవకాశం ఉంది. అయితే మొత్తం మీద మాత్రం 1750 కోట్లతోటి ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించడం అనేది ఎన్టీఆర్ అభిమానులకి మంచిదే కానీ ప్రభుత్వ ధనంతో నిర్మించడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాలేదనేది ప్రజల మాట అన్నమాట. థ్యాంక్ యూ.